స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాములు భక్తుల శరణుఘోషతో మారుమోగిన సికింద్రాబాద్ గణపతి దేవాలయం 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో మండల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకొని శబరికి బయలుదేరారు. వాకిలిడిసి పెట్టి శబరిమలై తోవబట్టి ఇల్లు వాకిలిడిసి పెట్టి శబరిమలై తోవబట్టి నీ కొండకు వస్తున్నామయ్యా అయ్యప్ప స్వామి రాళ్ళు ముళ్ళు పూలు దేవయ్యా నీ కొండకు వస్తున్నామయ్యా అయ్యప్ప స్వామి రాళ్ళు ముళ్ళు పూలు దేవయ్యా 41 రోజు నీకు భక్తితోని దీక్ష చేసి 41 రోజు నీకు భక్తితోని దీక్ష చేసి ఎరిమేలి చేరినామయ్యా అయ్యప్ప స్వామి పేట ఎరిమేలి చేరినామయ్యా. భక్తులు కుటుంబ సభ్యులు ఇరుముడి పూజలో భక్తితో పాల్గొన్నారు. ప్రతిరోజు దేవాలయంలో అన్నదాన కార్యక్రమంలో ఏర్పాట్లో భాగంగా ఈ రోజు భక్తులకు సంక్రాంతి సందర్భంగా పొంగలి ప్రసాదాన్ని అందించారు. అన్నప్రసాద సందర్భంగా ఆలయ ఉద్యోగులు, ఆంజనేయులు స్వామి ఇతరులు భక్తులకు అన్ని రకాల సేవలు అందించారు. భక్తులు సంతృప్తితో భక్తిభావంతో స్వామి ప్రసాదం ఎంతో బాగుందని కొనియాడారు. చాలా బాగుంది. వినాయకుడి గుడిలో ఫస్ట్ టైం ప్రసాదం తీసుకున్నాము. అంటే కమ్మగా మంచిగా డైజెస్టబుల్, అన్నింటిలో అన్ని సాంబారు అన్ని బాగున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రసాదం పెడు స్వామివారి అన్నదాన కార్యక్రమం. వినాయక టెంపుల్ చెప్పండి. వినాయక టెంపుల్ చాలా ధన్యవాదం. అన్నదాత సుఖీభవ, వినాయకుడు సుఖీభవ.